టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ మూవీ రూపొందుతోంది. లేటెస్ట్ గా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఏంటంటే టైటిల్ ఫిక్స్ చేశారు, ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. టైటిల్ ఇంట్రెస్టింగ్, అందులో ఉన్న నెంబర్ మరింత ఇంట్రెస్టింగ్. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది ఈ టైటిల్. టాలీవుడ్ లో ఫ్యామిలీ ఎంటర్టైనర్లకు కేర్ ఆఫ్ అయిన వెంకటేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక సినిమా చేస్తున్నారు. 2026 సమ్మర్ కానుకగా రాబోతున్న ఈ మూవీ వెంకీ కెరియర్ లో 77వది. ఈ కాంబోలో మూవీ అంటే భారీ అంచనాలు ఖాయం. గతంలో ఈ కాంబోలో నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి, వాసు వచ్చాయి. ఈ సినిమాలకు త్రివిక్రమ్ రచయిత. ఇప్పుడు హీరో డైరెక్టర్ కాంబోలో మాత్రం ఇదే ఫస్ట్ మూవీ. ఈ సినిమా ప్రకటన చేసినప్పటి నుంచి టైటిల్ ఏంటి, కథ ఎలా ఉంటుంది, నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరిని మించి ఉండబోతుందా అనే డిస్కషన్ జరిగాయి. ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పినట్టుంది టైటిల్ వెంకీ ఫస్ట్ లుక్. ఈ చిత్రానికి ఆదర్శ కుటుంబం అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. పూర్తిగా ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తూ పెట్టిన ఈ టైటిల్ వెంకటేష్ ఇమేజ్ కి అద్దం పట్టేలా ఉందంటున్నారు అభిమానులు. టైటిల్లో ప్రత్యేకత ఏంటంటే హోమ్ నెంబర్ 47 అని ఉంది. AK-47 అని చిన్న హైలైట్ యాడ్ చేశారు. వెంకీ ఫస్ట్ లుక్ చాలా ఫ్రెష్ గా, క్లాస్ అండ్ ఫ్యామిలీ టచ్ తో కనిపించడం ఆకట్టుకుంటోంది. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైందని క్లారిటీ ఇచ్చారు. KGF హీరోయిన్ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఆమెకి కూడా ఇది కీలకమైన ప్రాజెక్టే. KGF తర్వాత శ్రీనిధి ఖాతాలో ఆ రేంజ్ హిట్ పడలేదు. త్రివిక్రమ్ సినిమా అంటే పంచ్ డైలాగులు, కుటుంబ విలువలు, వినోదం అన్నీ సమానంగా ఉంటాయి. వాటికి వెంకటేష్ తోడైతే హైప్ మరింత పెరుగుతుంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న వెంకీకి మాటల మాంత్రికుడితో సినిమా అంతకు మించిన హిట్ ఇవ్వటం ఖాయం అంటున్నారు. ఎందుకంటే ఈసారి కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసుకుని రూపొందుతోంది. మొత్తానికి టైటిల్ ఏంటా అనే చర్చకు చెక్ పెడుతూ ఆదర్శ కుటుంబం అని అనౌన్స్ చేశారు. మరి వెంకీ ఫ్యామిలీ ఇమేజ్, శ్రీనిధి అందం, త్రివిక్రమ్ డైలాగులు ఇవన్నీ కలిపి ఫ్యామిలీ ప్యాకేజ్ గా నిలుస్తుందా? వెయిట్ అండ్ సీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.